హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. పన్నీర్ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా క్యారెట్ని, బీన్స్ని, కార్న్ అంటే మన ఇంట్లో ఏం కూరగాయలు ఉంటాయో వాటిని తీసుకోవాలి. పన్నీర్ మాత్రం కంపల్సరీ. పన్నీర్ని కూడా ఒక ముక్కని గుండగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. అవన్నీ తరుక్కున్న తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో పన్నీర్ ముక్కల్ని వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. అంటే గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి అదే కళాయిలో మరొక చెంచా ఆయిల్ వేసి అందులోనే మనం తరుక్కున్న కూరగాయలు అంటే ఉల్లిగడ్డని, పచ్చిమిరపకాయలని బాగా వేగిన తర్వాత అందులోనే క్యారెట్ని, బీన్స్ని, కార్న్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది చైనీస్ ఫుడ్ కాబట్టి దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదే కాకుండా ఏ చైనీస్ ఫుడ్నైనా డీప్గా ఫ్రై చేసుకోవాలి. అలా అని మార్చేయకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అది వేగుతున్నప్పుడే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ని, ఉప్పుని యాడ్ చేసుకోండి. అవన్నీ బాగా ఏగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని ప్లేట్లోకి మెతుపుకోవాలి. అంటే మెతుకుగా ఉండలు లేకుండా మెతుపుకొని దాన్ని కళాయిలో వేసి బాగా కలుపుకొని లాస్ట్గా పన్నీర్ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీరని గుండగా కోసి దానిపైన వేసుకోవాలి. పైన కొంచెం ఫ్రైడ్ రైస్ మసాలాని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. స్వీటీ బేబీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.